మన మనస్సు ప్రశాంతంగా ఉండి ఏ శ్రమ లేకుండా ఉంటే మాత్రమే ప్రార్థనా స్థలంగా చేసుకుంటాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. అక్కడ వీరంటే ఎవరు చూద్దాం. అయితే ఒకటి, రాత్రికి రాత్రే ప్రభువుని బందిపోటు దొంగగా బంధించి తీసుకెళ్ళిన భటులు ఏమి చేశారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమని ప్రార్థన చేశారు. 2, కొన్ని సంవత్సరాలుగా స్నేహితుడిలా ఆత్మీయుడిగా ఉండి మహిమగల మాటలు విని అద్భుత కార్యాలు చూసి ప్రభువును 30 వెండి నాణాలకే అమ్మివేసిన యూదాకి ఏమీ తెలియదు అని వాణిని క్షమించమని ప్రార్థన చేశారు. అర్ధరాత్రిలో దేవుని కుమారుని భవనాలకు రప్పించి అన్యాయపు తీర్పు చేసిన అన్న కయప వాళ్ళకేమీ తెలియదని వాణిని గూర్చి కూడా క్షమించమని ప్రార్థన చేశారు. ప్రభువు కంటే కైసరు స్నేహాన్ని మిన్నగా ఎంచుకున్నాడు పిలాతు. అందరిని ముందు చేతులు